సరే ఈసారి పాటలు ఎలా ప్లాన్ చేద్దాం. ప్లానింగ్ అంటూ ఏం లేదు, డైరెక్ట్ పర్ఫార్మెన్సే. తమ్ముడా ఏమైందా? ఏం కాలేదో కానీ ఇవే సాంగ్ కొత్త చేద్దాం. పగలు నీ పద సేవే జీవదాయ చేయుట మేలు సాటిలేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటిలేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. తమ్ముడు ఒక నిమిషం ఇటు రండి. చెప్పండి అన్న. తమ్ముడు రాత్రి ఒకటైంది కదా, ఆయన ఇంకా డెకరేషన్ చేస్తున్నారు. అయినా నాకు అర్థం కాలేదు, చర్చి దగ్గర పాటలు పాడతారు, వర్షిప్ చేస్తారు, చర్చి దగ్గర ఏ పని ఉన్నా అన్ని పనులు చేస్తారు. ఇంత పని చేసినా మీకు ఏమి లాభము? బ్రో, ఇలానే చాలా మంది సేవ చేసి లైఫ్ లో సెటిల్ అయ్యారు. మేము కూడా మంచిగా చదువుకోగలుగుతున్నాం. ఏదో ఒక రోజు దేవుడు మమ్మల్ని కూడా దీవిస్తాడు. తమ్ముడు ఇలా కాదు, దేవుని ఎలా స్థుతించాలో మాటల్లో కాదు, పాటల్లో చూపించండి. అయితే ఓకే బ్రో, చూడు. ఏం భయ్, మీ అన్న ఇంటెట్ ఫీల్ అవుతున్నాడు మంచి. అవును కదా భయ్, సరే వెళ్దాం పద మనం కూడా. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కనుపాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావ స్తోత్రం. నీ కనుపాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావ స్తోత్రం. ఎవినేసరే ఇంతకాలం కాచితివే. ఎవినేసరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 కనుపాపగా కాచితివి. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి. స్తోత్రం. తమ్ముడు ఎప్పుడు ఇలానే పనిచేస్తూ ఉంటారా? ఇలాగే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారా? అవును బ్రో. అయితే దేవుణ్ణి ఆరాధిస్తే ఏం జరుగుతుంది తమ్ముడు? అన్న, నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా నూరంతా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దీవించాడు కూడా మా సంఘాన్ని అన్నదానికి ఒక నిదర్శనం ఏంటంటే, చర్చిని చూడు ఒకసారి. ఒకప్పుడు చర్చి కూడా పెంకుల చర్చిగా ఉండే, ఇప్పుడు ఆ చర్చి నిర్మాణం ఎంత బాగా అయిందో మా సంఘం కూడా అంత అభివృద్ధి చెందింది. ఇంకా చెప్పాలంటే ఇదే సంఘంలో చాలా మంది గురువులు కూడా అయ్యారు, చాలా మంది విదేశాలకు కూడా వెళ్ళారు. ఇలాగే మా సంఘాన్ని దేవుడు దీవిస్తున్నాడు. అవునా తమ్ముడు? అయితే దేవుడు దీవించాడు దానికి మాటల్లో కాదు, పాటల్లో చూపించండి. ఓకే బ్రో, అయితే చూడు. అన్నా, ఎవరు అక్కడ? మ్యూజిక్ డైరెక్టరా? కాదు తమ్ముడా, సింగర్ అక్కడ.
దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారుణమా దారుణమా సలయారునై ప్రవహించుమయా చీకటిలో కాలు చీకటిలో అతి స్తంభమైన నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని ఓకే, అందరి పడి గట్టిగా చప్పట్లు కొడదాం.